నమస్కారం, వెల్కమ్ టు విఆర్ఎస్ న్యూస్ ఛానల్. గౌడ సంఘం నాయకులను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనా వేణు. ఈ సందర్భంగా కూనా వేణు మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని గౌడ సంఘం నాయకులు చేస్తున్న సేవలు వర్ణనాతీతమని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజు సాహసం చేసే వృత్తి వారిదని, వారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని, వారి సేవలకు ప్రోత్సాహకంగా ఈ చిరు సత్కారం చేయడం జరిగిందన్నారు. అలాగే డాక్టర్ కూనా వేణుకు గౌడ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు నక్కర్ నాగరాజు గౌడ్, ఆశన్న గౌడ్, రమేష్ గౌడ్, జగన్న గౌడ్, మల్లా గౌడ్, కృష్ణ గౌడ్, నరసింహ గౌడ్, సంగమేశ్వర్ గౌడ్ తదితర గౌడ నాయకులు పాల్గొన్నారు. పట్టుదల తల్లికున్న బిడ్డలు మా గౌడ సోదరులు వాళ్ళు చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషిని గుర్తించి ఈరోజు తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున, అదేవిధంగా పునగంగమ్మ ఫౌండేషన్ తరఫున వాళ్ళని చిరు సత్కారం చేయాలనేటువంటి దాని మీద ఒక చిన్న ప్రయత్నం చేసాం. దాంట్లో ఏంటంటే గొప్ప గొప్ప మేధావులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు అందరికంటే కూడా మంచి మనసు ఉన్నటువంటి మా నక్క నాగరాజు నిజంగా చెప్తున్నా కదా, గౌడకు సంబంధించినటువంటి దాని మీద ఆయన మొత్తం ఆయన జీవితాన్ని కూడా అంకితం చేసేటువంటి విధంగా మొన్న కోవిడ్లో జరిగినటువంటి సంఘటన ప్రత్యక్షంగా చూసినా, కోవిడ్లో ఏ గౌడ కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా ఆయన సర్వశక్తులు ఒడ్డి మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి చరిత్ర మా నక్క నాగరాజు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నా. నక్క నాగరాజు అన్న జిల్లా అధ్యక్షుని కావడం అనేటువంటిది నిజంగా చెప్తున్నా కదా, ఆయన నిజంగా నిష్కల్మషమైనటువంటి మనస్తత్వం, ఏదైనా సరే అందరికీ అందాలనేటువంటి దాని మీద నిర్విరామంగా తప్పించేటువంటి మంచి హృదయం ఉన్నటువంటి మా నక్క నాగరాజు అన్న గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా ఆశన్న, నిజంగా ఆశన్న అంటే ఆశ లేనటువంటి ఆశన్న, అందరికి ఆశ ఉంటుంది కానీ ఆశ లేని మా ఆశన్న చాలా ఎక్కడ పోయినా కానీ మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి మన కల్లుగీత కార్మిక సంఘానికి సంబంధించిన అధ్యక్షుడైనటువంటి మా ఆశన్న గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా జంగన్న గౌడ్ గారు, వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మా కృష్ణ గౌడ్ ఒక గౌడకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా పుస్తకాలకు సంబంధించినటువంటి రచయితగా ఈరోజు మంచి పేరు తెచ్చుకున్నటువంటి మా కృష్ణ గౌడ్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మా నరసింహ గౌడ్, వారికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి టైగర్ అన్న ఎన్ని సంవత్సరాలు నాకే తెలియదు, కానీ ఇప్పటికి కూడా 25-30 ఏళ్ళ మధ్య ఉంటున్నాను. మీసాల కొద్దిగా కలర్ వేసి కొద్దిగా నిమ్మకాయ దింపితే చాలా సూపర్గా ఉండేటువంటి మా మల్లన్న ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉంటాడు. ఆయన సంకల్పం కూడా చాలా గట్టిగా, ఎందుకంటే ఆ ప్రపంచంలో అన్ని ఆకులు రాలుతుంటాయి, చెట్లకు అన్ని ఆకులు రాలుతుంటాయి, కానీ ఈతాకు రాలేదు కదా, ఆ ఈతాకు రాలనేటువంటి శక్తి మాత్రం మా మల్లన్నకు ఉందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా సంగమేశ్వర్ గౌడ్ గారికి, అదేవిధంగా మా రామగౌడ్, ఆయన కూడా మంచి స్పీకర్, రమేష్ గౌడ్ ఆయన కూడా మంచి స్పీకర్, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక విషయం ఏంటంటే గౌడకు సంబంధించినటువంటి దాని మీద మనం ఆలోచన చేస్తే, వాళ్ళు హృదయం పొద్దున మసుకున పోతారు, వాళ్ళు ఇంటికి వచ్చిన దాకా కూడా నమ్మకం లేనటువంటి జీవితం గడిపేటువంటి చరిత్ర మాత్రం వాళ్ళకు ఉన్నది కనుక వాళ్ళు ఇచ్చేటువంటి పానీయం కూడా ప్రకృతికి సంబంధించినటువంటి అద్భుతమైన పానీయం ఇచ్చేటువంటి పరిస్థితి కనుక అటువంటి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకు, ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది ఫ్యాషన్గా అభివృద్ధిగా పోతున్నారు, చెట్టు ఎక్కడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కానీ ఒకటి కోరుకున్న ఈ సందర్భం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఆ ప్రకృతికి సంబంధించినటువంటి ఆక్సిజన్తో పాటు వాళ్ళ ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది విషయాన్ని కూడా మా నక్క నాగరాజు అన్న గారికి, మా ఆశన్న గారికి కూడా నేను మనస్ఫూర్తి తెలియజేసుకున్నాను. ఎందుకంటే మన జాతి అనేది నాకు తెలిసిన మటుకు సృష్టికి మనకు ఒక అద్భుతమైన, మనం కష్టపడ్డ తర్వాత కొద్దిగా తీసుకొని ఆనందపడేటువంటిది ఏదైనా సృష్టిలో నాకు తెలిసిన మట్టుకు స్వర్గం మనం అంటారు చూద్దాం, ఏమంటారు అమృతం అంటారు చూడు, నాకు తెలిసిన మట్టుకు భూలోకంలో అమృతం అంటే మన కళ్ళు కనుక ఆ కళ్ళును కూడా గౌరవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రకృతికి సంబంధించిన దాని మీద మనం ముంగట్టుకోయేటువంటి ప్రయత్నం చేసి ఈ జాతి ఉన్నటువంటి రత్నాలను కూడా మేలుకొల్పి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి పానీయం కూడా తయారు చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం, ఎందుకంటే మా నక్క నాగరాజు నిజంగా చెప్తున్నా
ఏం చేసినా కానీ చాలా మంచిగా చేస్తారు కనుక ఆయన జిల్లా అధ్యక్షుడి నుంచి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక ఇదే కార్యక్రమం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక గౌడకు సంబంధించినటువంటి దాని మీద విశేషమైన కృషి చేస్తున్నటువంటి మా నాగరాజు గారికి, మా ఆశన గారికి, మా జంగన్న గారికి, మా కృష్ణ గారికి, నరసింహులు గారికి, మా మల్లన్న గారికి, సంగమేష్ గారికి, రమేష్ గౌడ్ గారికి, వాళ్ళందరూ కూడా సంకీర్తి గారికి, అదేవిధంగా ఆశిత్ గౌడ్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అమృతమైనటువంటి పానీయాన్ని అద్భుతంగా మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం చేసి సమాజానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా భగవంతుడు నెరవేర్చి రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఎవరికైనా సరే ఇబ్బంది కలిగినా మా కుటుంబంలో ఇబ్బంది కలిగింది అనేటువంటి దాని మీద కుటుంబ సభ్యులు లేక వీళ్ళందరూ కూడా పోయి వాళ్ళందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి కూడా మరొకసారి సర్వార్ పాపన్న గౌడ్ యొక్క వారసత్వాన్ని ఇనికిపుచ్చుకొని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎక్కడ పోయినా కానీ మీ మెరువాలని చెప్పేసి కూడా మరొకసారి ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుకున్నాను. జై హింద్, జై. మా కుల సంఘాన్ని గౌరవించి మమ్మల్ని అందరి కుల పెద్దలందరినీ ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సామాజిక సేవ చేస్తున్నందుకు మమ్మల్ని అందరినీ గౌరవించి సన్మానించినందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక మా కుల సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ కూన వేణన్న గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారు. స్వామి వివేకానంద ఎలాగైతే యువతకు స్ఫూర్తి ప్రదాత ఉన్నాడో మా కూన వేణన్న కూడా అలాగే యువతకు స్ఫూర్తి ప్రదాతగా ఆయన అడుగులో యువత అంతా నడవాలని, ప్రతి యువత కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మరి ఒకసారి మా డాక్టర్ కూన వేణు గారికి మా గౌడ సంఘం కల్లుగీత సంఘం తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవార్డులు కుల సంఘాల పెద్దల అందరికీ సన్మానించి వాళ్ళను ఉత్తేజపరిచినందుకు అన్నవారికి ముందుగా ధన్యవాదాలు. మీరు ముందు వెళ్తుంటే మేము కూడా మీకు సహకరిస్తూ ముందు వస్తుంటామని చెప్పేసి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ స్వామి వివేకానంద జయంతి పురస్కారం ఇచ్చుకొని డాక్టర్ వేణన్న గారు వృత్తిదారుల సంఘాలలో భాగంగా గౌడ సంఘాలను కల్లుగీత కార్మిక సంఘాన్ని ఏకం చేసి జిల్లా స్థాయిలో సేవలు చేస్తున్న వారిని గుర్తించి ఈ రకంగా ప్రోత్సహించి సన్మానించడం చాలా గర్వించవలసిన విషయం. స్వామి వివేకానంద జన్మదినం పురస్కరించుకొని డాక్టర్ కూన గణ గారికి, ఎందుకంటే ఈరోజు సన్మానించినందుకు కూన వెంకన్న గారికి, వేణు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.